ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలంలో ఉన్న హంద్రీనివా ప్రాజెక్టు సందర్శనలో ఉన్నాము. దీని గురించి వివరాలు మన గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనము హంద్రీనివా డ్యామ్ సందర్శనార్థం వచ్చాము. ఇక్కడ కొంతమంది లోకల్ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే సార్. మీ పేరు? నా పేరు సిద్ధు. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు సిద్ధార్థరాయా? లేదండి, మామూలుగా మా పేరే ఇదే. మీ పేరు ఏదేనా? ఇది ముందు వెనక ఏం లేదా సార్? అంటే సర్నేమ్ అవన్నీ చెప్పరా? మంచి పని సార్, మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత సార్, ఈ డ్యామ్ గురించి అంటే మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు సార్? చేపలు పట్టడానికి వచ్చారా లేకంటే ఏం సార్ మీ ప్లాన్? ఈ డ్యామ్ గురించి మేము దీన్ని పుట్టుపురాత్రాలన్నీ మాకు తెలుసు. చెప్పండి సార్, కొద్దిగా అంతా మనకు తెలుసు. పర్వాలేదు సార్, తెలుగులో చెప్పండి సార్. దీని గురించి మీకు తెలియజేయాలంటే చాలా టైం పడుతుంది. ఎంత టైం అని తీసుకోండి సార్. తీసుకుంటారా? ఇది రాజశేఖర రెడ్డి పీరియడ్లో శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి ఇక్కడున్న స్థలాలు అన్ని ప్రభుత్వం ఖాళీ చేపించి ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ ను ఓకే చేపించినారు. వెరీ గుడ్. చేపించిన తర్వాత ఇది ఇప్పటికి పూర్తి స్థాయిలో రెడీ అయింది. పూర్తి స్థాయిలో రెడీ అయితే ఇది ఏమైందంటే ఇప్పుడు వాటర్ రావడం లేదు. వాటర్ రావాలంటే పైనుంచి ప్రాజెక్టు నుంచి సముద్రాల నుంచి కాలువలు తీసి దీనికి తేవాలని ఉన్నారు. సార్, నాది ఒక చిన్న డౌట్ సార్. రాయలసీమలో సముద్రాలు లేవు కదా సార్? రాయలసీమ కాదండి, బయట సముద్రాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? బయట సముద్రం అంటే ఉన్నాయండి, సముద్రం పేర్లు మాకు గుర్తులేదు. మేము పల్లెలో ఉండము, మీరు సముద్రాలని చెప్పమంటే ఏం చెప్తాం మేము. సరేలేండి సార్. అట్లాంటప్పుడు మీరు కూడా సముద్రాల గురించి మాట్లాడకూడదు సార్. ఓకే సార్. సార్, ఇది దీని కెపాసిటీ ఏం సార్? ఎన్ని టీఎంసీలు? 2 టీఎంసీలు అండి. 2 టీఎంసీలా? నాకు తెలిసి ఇదే అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి మండలం పించా దగ్గర ఒక డ్యామ్ ఉంది కదా సార్? దానిపైన ఇంకా 5% ఎక్కువ అండి. అది నాకు తెలిసి అది 0.34 టీఎంసీ కెపాసిటీ సార్ అది. సో ఆ బేరీస్ వేసుకుంటే ఇది ఆల్మోస్ట్ 5 రెట్లు ఎక్కువ అండి. 1.5 లైక్ దట్ అట్లా ఉంటుంది, అంతేనా? ఓకే సార్. మీకు పెళ్ళి అయిందా సార్? అయిందండి. ఎన్ని సార్? ఒకటే సార్. సారీ ఒకటేనా? రైట్. సరే సార్. ఇంకా సార్ మీ గురించి ఏమైనా చెప్తారా? మా గురించి చెప్పాలంటే చాలా ఉంది సార్. పర్వాలేదు, చెప్పండి సార్, పర్వాలేదు. మాదేముంది సార్, ఆవుల గాడికి పోవడం, గొర్రెల గాడికి పోవడం, మేకల గాడికి పోవడం. పండగ వచ్చింది కాబట్టి వైట్ అండ్ వైట్ లో ఉంటాం. పండగ రాకపోతే ఏం వేసుకోరా? సరే, వేసుకుంటారా? సరే, ఓకే, రైట్. సార్, ఇంకా మీ మిత్ర బృందం కూడా వచ్చినట్టున్నారు సార్? ఉన్నారు. అవునా? ఓకే. వీళ్ళు ఏం చేస్తారు సార్? ఈసారి ఏం చేస్తారు? సేమ్ టు యూ సార్. సేమ్ టు మా మాదిరి మా ఫ్రెండ్స్ కూడా, మేము కూడా అంతా బాగుంటాము. ఈ డ్యామ్ లో వచ్చింది చేపలు కూడా బాగుంటాయి సార్. అవునా? మంచి చేపలు ఉంటాయి. టేస్టీగా ఉంటాయా? టేస్టీగా ఉంటాయి. ఎంత సైజు వరకు ఉంటాయి సార్? ఉంటాయి సార్, 10 కేజీలు ఉంటాయి, 15 కేజీలు కూడా ఉంటాయి.
అంటే 2-3 కలుపుకుంటేనే ఒకటి లేదు, ఒకటోటే సార్. ఓకే. అది మీరు చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్పాలి సార్. క్లారిటీ ఒకటి వచ్చి 10 కేజీలు 15 కేజీల వరకు ఉంటాయి సార్. అవునా? ఓకే. పట్టిన కాలాలు కూడా ఉంటాయి. మీరు చేతులతో పడతారా వల్ల గాలాలా సార్? వలలతో పట్టుకోవచ్చు సార్, ఎవరైనా పట్టుకోవచ్చు. వలలు థ్రెడ్డా నైలానా సార్? నైలాన్ సార్. నైలాన్. ఓకే. ఎక్కడ తెప్పిస్తారు సార్ వలలో? విజయవాడ నుంచి తెప్పిస్తాం సార్. విజయవాడలోనా? విజయవాడలో ఏమి చేపలు పట్టే సంఘాలు ఏం లేవు కదా సార్? లేకపోయినా అక్కడ షాపులు ఉంటాయి కదా సార్, అక్కడ షాపులో ఇక్కడ షాపుకి తెస్తారు, ఆ షాపులో నుంచి మేము తెచ్చుకుంటాం. ఓహో, అట్లా. రైట్ సార్. ఓకే. ఇంకా లోకల్ మీ సర్పంచ్ కానీ మీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళతో మీకు ఏమైనా టచెస్ ఉన్నాయి సార్? బాగున్నాయి సార్. నెక్స్ట్ సర్పంచ్ నేనే అయిదాం అనుకుంటానా. ఓకే. మహిళలకు అందరికి మంచి ఒపీనియన్ ఉంది నా పైన. అవునా? బాగా మహిళా సంఘాలన్నీ నా వైపే నిలుస్తాయి కాబట్టి. అంటే గ్రామంలో మహిళలకా మీ ఇంట్లో మహిళలకా సార్? గ్రామంలో ఇంట్లో కూడా సార్. అది క్లారిటీగా మాట్లాడండి సార్. సరే. లేదన్నా